వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ 311 వీడియో, దాదాపు 3000కు పైగా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ముఖ్యంగా స్టాండర్డ్ జీకే కావచ్చు, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. దాదాపు ఒక 10,000 పైగా క్వశ్చన్స్ మీకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజు 10 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీలైతే ఈ ప్రశ్నల సంఖ్య పెంచే అవకాశం కూడా చూస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఈ అప్డేట్స్ అయితే పొందండి. వీలైతే డైలీ రాసుకోండి నోట్స్, మీకు చాలా ముఖ్యమైన మెటీరియల్ అయితే రెడీ అవుతుంది. ఇక ఈరోజు లేట్ చేయకుండా ఈరోజు మనం జనరల్ అవేర్నెస్ నుంచి ముఖ్యమైన 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఎక్కడ కలదు? 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. నైనిటాల్, కోల్కత్తా, జైపూర్, చెన్నై. రైట్ ఆన్సర్ ఊహించండి. ఏది రైట్ ఆన్సర్? మీరు చాలా మంది ఇది విని ఉండకపోవచ్చు క్వశ్చన్, ఎందుకంటే కొంత రిమోట్ క్వశ్చన్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఆర్యభట్ట ప్రాచీన భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ గణిత శాస్త్రవేత్త. మనము ఆర్యభట్ట పేరు మీదుగానే భారతదేశం తన మొట్టమొదటి ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న ప్రయోగించింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నైనిటాల్ అండి. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ అండ్ సైన్సెస్ ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉంది. రైట్ ఆన్సర్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, FICCI, దీన్ని మనం ఫిక్కీ అంటాం. ఫిక్కీ ఫుల్ ఫామ్ ఏమిటి? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను మీకు. ట్రేడ్ అండ్ కామర్స్, దీనికి సంబంధించి చాలాసార్లు విని ఉంటారు, వాణిజ్యము, ఇండస్ట్రీస్, ఈ లింక్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇది ఫిక్కీ ఫుల్ ఫామ్ అండి. 1927లో మొదలైంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫుల్ ఫామ్ 3 ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, తాజా గణాంకాల ప్రకారం భారతదేశ తీరరేఖ దీవులతో కలుపుకొని ఎన్ని కిలోమీటర్లు ఉంది? రైట్, లేటెస్ట్ డేటా వచ్చింది మనకి. ఆల్రెడీ మన వీడియోస్లో నేను ఇచ్చాను మీకు. భారతదేశ తీరరేఖ వచ్చేసి మనకి ఇన్క్లూడింగ్ ఐలాండ్స్ అంటున్నాడు. ఇప్పుడు లక్షద్వీపులు కావచ్చు, ఇటు అండమాన్ నికోబార్ దీవులు, ఇవన్నిటి కలుపుకొని తీరరేఖ పొడవు అడుగుతున్నాడు. అదే ప్రధాన భూభాగం అన్నప్పుడు ఇవి లేకుండా ఉంటుంది. ఇక్కడ మొత్తం కలుపుకొని అంటున్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 7,516 కిలోమీటర్లు, 11,098 కిలోమీటర్లు, 6,100 కిలోమీటర్లు. కోస్టల్ లైన్ ఇండియాది ఇన్క్లూడింగ్ ఐలాండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు లేటెస్ట్ డేటా ప్రకారం 11,098 కిలోమీటర్లు అండి భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. అదే ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు అన్నప్పుడు మాత్రం 7,870 కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోండి, ఐలాండ్స్ కాకుండా. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో అత్యధిక దూరం తీరరేఖ ఉన్న రాష్ట్రం ఇది? కోస్టల్ లైన్ ఇండియాలో మీకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఈ అన్ని రాష్ట్రాలు మనకు కోస్టల్ లైన్ కలిగి ఉన్నాయి కదా. దాంట్లో ఎక్కువ దూరం తీరరేఖ ఏ రాష్ట్రానికి ఉంది? ఇక్కడ రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ 4 ఇచ్చాను, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. రైట్ ఆన్సర్ వచ్చేసి లేటెస్ట్ డేటా ప్రకారం గుజరాత్ అండి. అంతకుముందు కూడా గుజరాతే ఉంది, ఇప్పుడు కూడా గుజరాతే ఉంది. అత్యధిక దూరం, సుదీర్ఘ దూరం కోస్టల్ లైన్ 2,340 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 5, ఒపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే ప్రశ్న ఇచ్చాను చూడండి. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి. పెట్రోలియంను ఎగుమతి చేస్తున్న దేశాలన్నీ కలిసి గ్రూప్గా ఏర్పడ్డాయి. వాటి యొక్క హెడ్ క్వార్టర్ అడిగాను. వియన్నా, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నైరోబి. 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఊహించండి మీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందండి. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ 1 ఇక్కడ. ది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 6, షాంఘై సహకార సంస్థ ఎప్పుడు ఏర్పడింది? మనకి వెరీ ఇంపార్టెంట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం కదా. చైనా, ఇండియా కూడా ఇందులో ముఖ్యంగా భాగస్వాములుగా ఉన్నాయి. ఇది ఎప్పుడు ఏర్పడిందనే ప్రశ్న ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడండి. 2005, 2001, 1998, 2007. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 2001 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. 6th వన్. మీకు దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్లో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది హెడ్ క్వార్టర్ షాంఘైలో ఉందనుకుంటారు. షాంఘైలో కాదు, బీజింగ్లో ఉంది హెడ్ క్వార్టర్ వచ్చేసి.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ మీకు 1996లో షాంఘై 5గా ఏర్పడి ఉజ్బెకిస్తాన్ చేరిన తర్వాత 2001లో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారింది. వెరీ ఇంపార్టెంట్ ఇయర్, ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్ 5 కంట్రీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 7 ఇచ్చాను. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు ఎన్ని, మెంబర్స్ ఎన్ని ఉన్నాయనే ప్రశ్న ఇక్కడ 7th క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. 10 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రస్తుతం అయితే 10 కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. చైనా, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఇరాన్ 2023లో ఇరాన్ చేరింది. బెలారస్ 2024లో చేరింది. అయితే 2025లో మనకు ఈ షాంఘై కోఆపరేషన్ సదస్సు చైనాలోని తియాన్జిన్లో జరిగింది. లావోస్ను 11వ సభ్య దేశంగా చేర్చుకోవాలని నిర్ణయించడం కూడా జరిగింది. మీరు గమనించండి, వెరీ ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్లో అది ఇస్తాను నేను. అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి చైనీస్ అండ్ రష్యన్ అండి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి. క్వశ్చన్ నెంబర్ 8, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ఎక్కడ కలదు? ఇది వ్యాధులకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, న్యూఢిల్లీ, కోల్కతా, చండీగఢ్ అండ్ చెన్నై. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి చెన్నై అండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 9, ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ కోఆపరేటివ్ మనకి సెలబ్రేషన్ జరుపుకుంటారు కదా, వారోత్సవాలు నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు కండక్ట్ చేస్తారు. లాస్ట్ క్వశ్చన్, మహమ్మద్ గజనీ క్రీస్తకం 1025లో సోమనాథ్ దేవాలయంపై దాడి చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ టెంపుల్ అండి. 1025లో మహమ్మద్ గజనీ అటాక్కి గురైనప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు ఎవరు? భీమా 2, భీమా 1, భీమా 3 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి భీమా 1 అండి. సోలంకి రాజవంశానికి చెందిన భీమా 1 ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అతని భార్య రాణి ఉదయమతి. అతని మరణానంతరము జ్ఞాపకార్థంగా గుజరాత్లోని ఫటాన్లో మీకు రాణికి వావ్ అనే ఒక స్టెఫెల్ నిర్మించింది. దీన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించింది. మెట్ల బావి అంటాం. వెరీ ఇంపార్టెంట్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ ఇది కూడా. మనకు రాణికి వావ్ అనేది యునెస్కో ద్వారా ఐడెంటిఫై అయింది. భీమా 1 యొక్క భార్య ఉదయమతి దీని కన్స్ట్రక్షన్ చేపట్టింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఇచ్చినటువంటి ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. మరి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతుండండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.